గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. శ్రవణం అంటే వినడం అని అర్థం అండి, లేదా నేర్చుకోవటం, జ్ఞానాన్ని నిక్షిప్తం చేయటం. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అధిదేవత శ్రీ మహావిష్ణువు. శ్రవణ నక్షత్రానికి సంకేతం చెవి అండి, అంటే వినడం అని అర్థం. ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటారు కదా, ఇది విజ్ఞానాన్ని గ్రహించడాన్ని, క్రమశిక్షణను, నిరంతర ఎదుగుదలను సూచిస్తుంది. శ్రవణ నక్షత్రం అనేది పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. విష్ణుమూర్తి ఎలాగైతే లోకాన్ని పరిరక్షిస్తాడో, ఈ నక్షత్రం వారు కూడా తమ కుటుంబాన్ని, బాధ్యతలను ఎంతో క్రమశిక్షణతో కాపాడతారు. కేవలం మగవారు మాత్రమే కాదు, ఆడవారు కూడా. ఒక్క మాటలో శ్రవణ నక్షత్ర జాతకుల గురించి చెప్పాలి అంటే, అన్నిటినీ మౌనంగా గమనిస్తూ మేధస్సుతో ప్రపంచాన్నే జయించేవారు అనవచ్చు. అంటే వీరు పుస్తకం పురుగులు కాదు, కానీ చదవటం అంటే కేవలం పాఠాలను చదవటం కాదండి. వీరు నిరంతరం ఏదో ఒకటి వింటూ చదువుతూ ఉంటారు, అంటే లోక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటారు. వీరికి తెలియని విషయం అంటూ ఏది ఉండదు. అలాని అన్ని నక్షత్రాలతో పోలిస్తే శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారే జ్ఞానవంతులు అని నేను చెప్పట్లేదు. చుట్టూ జరిగే విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఎవరైనా ఏమైనా వచ్చి చెప్పారనుకోండి, వీరంతరగా వీరు చేసి ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి వేస్తారు. ఎవ్వరిని అంత త్వరగా నమ్మరు, కానీ నమ్మితే మాత్రం ప్రాణం ఇస్తారు అని చెప్పవచ్చు. గొప్ప మాటకారి కూడా అండి. వీరు వినటం మాత్రమే కాదు, మాట్లాడితే ఎదుటివారికి ముచ్చటయ్యాల్సిందే. వీరి మాటలలో ఒక స్పష్టత అనేది ఉంటుంది. ప్రతి పనిని ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. హడావుడి అసలు ఉండదు. ఒక సంవత్సరం తర్వాత వీరు స్టార్ట్ చేయవలసినటువంటి పని గురించి కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటారు. అలాంటి శ్రవణ నక్షత్ర జాతకులు వారి జీవిత భాగస్వామిలో, భార్యలో కావచ్చు, భర్తలో కావచ్చు, ఎలాంటి లక్షణాలను కోరుకుంటారు అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరినైనా జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు మొట్టమొదటిగా మీరు చూసేటువంటి లక్షణం ఏది అని అడిగితే, కొంతమంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ బాగా డబ్బు ఉండాలంటారు. ఇంకొంతమందికి డబ్బు, ఆస్తిపాస్తులు అన్నీ పక్కన పెడితే అందంగా ఉండాలి అంటారు. ఇంకొంతమంది నేను చెప్పిన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా పాటించాలి అంటారు. ఇంకొంతమంది కోపం ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, హోమ్లీగా ఉండాలి అంటారు. ఇంకొంతమంది నాకు రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఇవ్వకుండా అన్నీ తానే చూసుకోవాలి అని కోరుకుంటారు. అదే శ్రవణ నక్షత్ర జాతకుల దగ్గరికి వచ్చి, నీకు కాబోయేటువంటి జీవిత భాగస్వామిలో మొట్టమొదటిగా నువ్వు కోరుకునేటువంటి లక్షణం ఏది అంటే, వీరు చెప్పే విషయాలను శ్రద్ధగా వినే భాగస్వామి వీరికి కావాలి అంటారు. ఉదాహరణకు వీరు ఏదైనా సీరియస్గా చెప్తున్నారనుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారనుకోండి, లేదా వారి భవిష్యత్తు గురించి ఆలోచించి ఏదైనా సలహా ఇస్తున్నారనుకోండి, వీరి యొక్క భాగస్వామి గనక ఒక చెవి అటేసి ఫోన్ చూస్తూ ఉండటమో, లేదా ఇంకొక పని చేసుకుంటూ ఉండటమో, వీరు చెప్పేది వినకపోతే, అంటే విననట్లుగా నటిస్తే తీవ్రంగా నొచ్చుకుంటారండి. శ్రవణ నక్షత్ర జాతకులు వారి సలహాలు వారికి ఉపయోగపడతాయో లేదో తెలియదు, కానీ వీరు ఇతరులకు ఇచ్చేటువంటి సలహాలు బాగా ఉపయోగపడతాయండి. ఈ నక్షత్ర జాతకులు జ్ఞానాన్ని ప్రేమిస్తారు, కాబట్టి జీవిత భాగస్వామి కూడా తెలివైన వారై ఉండాలి. పనికిరాని విషయాలు మాట్లాడేవారంటే వీరికి అస్సలు నచ్చదు. ముఖ్యంగా చాలా మందికి ఇంటి చుట్టుపక్కల జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే గాసిప్స్ ఏవైతే ఉంటాయో, అవి వినటం అన్నా మాట్లాడటం అన్నా ఇష్టపడుతూ ఉంటారు. కానీ శ్రవణ నక్షత్ర జాతకుల విషయానికి వస్తే, ఊళ్ళో విషయాలన్నీ నాకెందుకు అనుకుంటారండి. పెద్దగా పట్టించుకోరు, వారిదేదో వారు చూసుకుంటారు. అలాగే వీరు ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకుంటారు. సంవత్సరం తర్వాత చేయవలసినటువంటి పనులకు కూడా ఇప్పుడే ప్లానింగ్ వేసుకుంటారు. రేపొద్దున ఇది చెయ్యాలి, ఎల్లుండి ఇది చెయ్యాలి అని పక్కా ప్లానింగ్తో ఉంటారండి. ప్లానింగ్ లేనిదే ఏది కూడా ముందుకు వెళ్ళరు. కాబట్టి వీరికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా
సమయపాలన కలిగి ఉండాలి అని కోరుకుంటారు. సమయపాలన లేని వారు కానీ, అంటే ప్లానింగ్ చేసుకుని వారు కానీ, బద్ధకస్తులు కానీ వీరికి అస్సలు నచ్చదు. అలానే శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు బద్ధకస్తులు కాదని కాదు, వీరు కూడా బద్ధకస్తులే. కాకపోతే ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేస్తారండి. పని లేని సమయంలో మాత్రం అంతకంటే బద్ధకంగా ఉంటారు. జీవిత భాగస్వామి వీరిపైన ఆధారపడకుండా వీరి హెల్ప్ తీసుకున్నా పర్వాలేదు, కానీ తమ పనులను పక్కాగా ప్లాన్ చేసుకుని మేనేజ్ చేసుకోగలగాలి అని కోరుకుంటారు. తెలివైన వారినే కోరుకుంటారండి. ఒకవేళ తెలివితేటలు లేని వారు శ్రవణ నక్షత్ర జాతకులకి భార్య కానీ భర్త కానీ అయితే వారిని తక్కువ చేసే చూస్తారు. అయితే జీవిత భాగస్వామిలో వీరికి నచ్చని విషయాలు ఏంటి అంటే, వీరు మాట విషయంలో కటువుగా ఉంటారండి. వీరికి కోపం వస్తే అవతల వారు నొచ్చుకునేలాగానే మాట్లాడతారు, నొచ్చుకోవాలని మాట్లాడతారు. కానీ వీరు చాలా సెన్సిటివ్ అండి. వీరు దేని విషయం గురించి నొచ్చుకున్నారో కూడా బయట పెట్టరు, కాబట్టి అవతల వారికి వీరు సెన్సిటివ్ అని అర్థం కాదు. కష్టం వచ్చినా బాధ వచ్చినా లోపలే దిగమింగుకుంటారు. ఎందుకంటే ఇతరుల ముందు ఏడవటం వీరికి నచ్చదండి. చాలా మంది సింపతి కావాలి అని కోరుకుంటారు. ఏడుపు రాకపోయినా ఏడ్చి సింపతిని కొట్టేస్తారు. అవతల వారి చేత అయ్యో పాపం అనిపించుకుంటారు. అలా వీరికి అస్సలు నచ్చదండి. చాలా డిఫరెంట్ మెంటాలిటీ వీరిది. వారి మనసులో ఎన్ని బాధలు ఉన్నా సరే మూడో వ్యక్తి వచ్చి ముందు కూర్చున్న సమయంలో, అంటే చూస్తున్న సమయంలో వీరికి ఎంత బాధ ఉన్నా సరే కంట్లో నుండి చుక్క కూడా నీరు కారనివ్వరు. నిజానికి వీరు చాలా సెన్సిటివ్ అండి. జీవిత భాగస్వామి చిన్న అబద్ధం చెప్పినా వీరు త్వరగా పసిగట్టగలుగుతారు. ఆ ఒక్క అబద్ధం వల్ల వీరి మనసులో వారిపైన ఉండేటువంటి గౌరవం అనేది పూర్తిగా పోతుంది. అంటే శ్రవణ నక్షత్రం వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటేనండి, ఒక మనిషి మీద మంచి అభిప్రాయం ఉందనుకోండి, వారి భవిష్యత్తులో చిన్న చిన్న చెడు చేసినా సరే వారు మంచివారే. ఎందుకంటే వీరి మనసులో మంచివారు అనేటువంటి ముద్ర వారిపైన పడిపోయింది. ఇక జీవితాంతం మంచివారే వారు. అదే ఎవరైనా వీరికి చెడు చేశారనుకోండి, ఏదో ఆ సందర్భంలో చేయవలసి వచ్చిందనుకోండి, ఇంకా ముందు ముందు మంచి చేస్తున్నా వీరికి అన్ని చెడుగానే కనిపిస్తాయి. ఎందుకంటే వీరి మనసులో వారిపైన చెడు, చెడ్డవారు అనేటువంటి ముద్ర పడిపోయింది కాబట్టి వీరికి అబద్ధాలు చెప్పటం అస్సలు నచ్చదు. కష్టమైనా నష్టమైనా, రైట్ అయినా రాంగ్ అయినా, ఏదున్నా వీరి ముఖం మీదే చెప్పేసినా భరిస్తారు. కానీ వీరిని మోసం చేస్తే మాత్రం ఇక వారిపైన ఇంప్రెషన్ అనేది పూర్తిగా పోతుంది. అలాగే వీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే మౌనంగా ఉండిపోతారు. ఒక రకంగా సైలెంట్ ట్రీట్మెంట్ అని చెప్పవచ్చండి. వీరు ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో ఆపటం అంటే వీరికి చిరాకు. ఒక పని మొదలు పెడితే ఈ టైంలో అయిపోవాలని ఏదైతే ప్లానింగ్ చేసుకున్నారో అంతకు ముందే అవజేయడానికి ప్రయత్నిస్తారు. కొంచెం డిలే అయినా వీరికి కాస్త విసుగు. అలాగే వీరికి ప్రైవసీ అనేది చాలా ముఖ్యమండి. జీవిత భాగస్వామి అయినా సరే తమ వ్యక్తిగత విషయాల్లో కానీ ఆలోచనల్లో కానీ అతిగా జోక్యం చేసుకోవటాన్ని భరించలేకపోతారు. కానీ శ్రవణ నక్షత్ర జాతకులలో ఇన్ని మంచి లక్షణాలు చెప్తున్నారు కదండి, మరి వారిలో అసలు చెడు లక్షణాలే లేవా అనే సందేహం మీకు రావచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులను కొంచెం భరించటం కూడా కాస్త కష్టమైన పనిగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత మంచివారో వారి పనేదో వారు చూసుకుంటారండి. ఎంత మంచివారో అంత మొండివారు కూడా. కోపం వస్తే అవతల వారి మనసు ముక్కలైపోతుంది వీరు మాట్లాడితే, అంత కటువుగా మాట్లాడతారు. అయితే ముందస్తు ప్రణాళిక అనేది వీరికి ఉండేటువంటి ముఖ్య లక్షణం అండి. ప్రతిదీ పద్ధతిగా ఉండాలి అని కోరుకుంటారు. ఉదాహరణకు ఎక్కడికైనా ట్రిప్కి ప్లాన్ చేశారనుకోండి, లేదా ఇంటి సామాన్లు కొనాలి అన్నా, ఒకవేళ వారి జీవిత భాగస్వామి కనుక అన్ని ప్లాన్ ప్రకారం చేస్తే వారిపైన విపరీతమైనటువంటి గౌరవం అనేది పెరుగుతుంది. లేదా చూద్దాంలే, లేదా అప్పటికప్పుడు చూద్దాంలే, ఇప్పటి నుంచే ఎందుకు అనేటువంటి ధోరణి వీరికి నచ్చదు. అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు డిఫరెంట్గా ఉంటాయి కదండి. కొంతమందికి ఎలా అనిపిస్తుంది, ఇప్పటి నుండే ఎందుకు ఆ సోదంతా, ఇంకా చాలా రోజులు ఉంది కదా, అప్పటికప్పుడు ఏదో ఒకటి నిర్ణయించుకుందాంలే అని కొంతమంది ఉంటారు. వీరికేమో అలాంటి లక్షణాలు అంటే నచ్చవు. ముందు నుండే ఆలోచిస్తారు, ముందు నుండే అన్ని ప్లాన్ చేసుకుంటారు, అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులకు వారు చదువుకున్నా చదువుకోకపోయినా జ్ఞాపక శక్తి చాలా బాగుంటుందండి. వీరు గనక బద్ధకాన్ని వీడి, అలాగే వీరు డే డ్రీమర్స్ కూడానండి. అంటే పగటి కలలు కంటూ ఉంటారు. ఈ యొక్క నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, బద్ధకం ఒకటి, ఇంకొకటి
డే డ్రీమర్ అని ఏదైతే అన్నానో ఆ రెండు గనక పక్కన పెడితే వీరికి ఉండేటువంటి ఐక్యూ పవర్కి, జ్ఞాపక శక్తికి మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. కాకపోతే ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారండి శ్రవణ నక్షత్ర జాతకులు. అలాగే వీరికి ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, ఈ యొక్క లక్షణమే వీరి వివాహ జీవితంలో ఎక్కువగా గొడవలను సృష్టిస్తుంది. పాత విషయాలను, ఎప్పుడో 10 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయాలను కూడా గుర్తుంచుకుంటారు. అవతల వారు చెప్పినటువంటి మాట కానీ, సంభాషణ కానీ అసలు పాయింట్ కూడా మిస్ కాకుండా అన్నీ గుర్తుంచుకుంటారండి, అస్సలు మర్చిపోరు. జీవిత భాగస్వామి గనక గతంలో ఏదైనా మాట ఇచ్చి ఇప్పుడు తప్పారా ఇక అయిపోయినట్లే, డేట్తో సహా చెప్పగలుగుతారు. మంచి జ్ఞాపక శక్తి ఉంటుందండి. అలాగే ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటి నుండి డిస్కస్ చేయకుండా, ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందో, దేనివల్ల గొడవ వచ్చిందో దాని గురించి మాట్లాడకుండా ఎప్పుడో వీరు అన్నటువంటి మాటలను తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తావిస్తారు. ఈ యొక్క లక్షణం వల్లే వీరికి, వీరి జీవిత భాగస్వామికి మధ్య ఏ చిన్న గొడవ వచ్చినా అది పెద్దదిగా మారుతుంది. ఎక్కడ విషయాలు అక్కడ వదలరండి. గతంలో జీవిత భాగస్వామి కనుక వీరిని హర్ట్ చేశారనుకోండి, బాధ పెట్టారనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గొడవలో దాన్ని మళ్ళీ లాగుతారు. అలాగే ఒకవేళ జీవిత భాగస్వామికి గనక అదే రకమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటే, గతంలో తాము చెప్పినటువంటి చిన్న చిన్న ఇష్టాలను గుర్తు పెట్టుకుంటే చాలా సంతోషిస్తారు. అలాగే కేవలం వీరి యొక్క జీవిత భాగస్వామి లౌకిక విషయాలే కాకుండా లోతైనటువంటి జీవిత సత్యాలు కానీ, లేదా జ్యోతిష్య శాస్త్రం గురించి కానీ, ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి చూపించేటువంటి జీవిత భాగస్వామిని సోల్మేట్గా భావిస్తారు. అంటే కేవలం పుస్తక నాలెడ్జ్ ఉంటే సరిపోదు, లోక జ్ఞానం ఉండాలి. ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా తర్వాత, ఎక్కడికి వెళ్ళినా సరే బ్రతకగలిగేటువంటి మనిషి నా జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుకుంటారు. అలాగే వీరి దగ్గర నటించటం కూడా అంత సులువైన పని అయితే కాదండి. ఎందుకంటే శ్రవణ నక్షత్ర జాతకులను ఒక రకమైనటువంటి హ్యూమన్ లై డిటెక్టర్స్గా చెప్పవచ్చు. ఏ చిన్న అబద్ధం చెప్పినా మీ మాట తీరును బట్టే పట్టేస్తారు. శ్రవణం అంటేనే వినడం అని అర్థం అండి. అవతలి మనిషి చెప్పేటువంటి మాట వింటేనే వీరికి వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అని అర్థమైపోతుంది. ఒకవేళ అబద్ధం చెప్పారని తెలిస్తే వారితో వాదించరండి, ఇకేం మాట్లాడరు. కానీ వారిపై ఉండేటువంటి నమ్మకాన్ని శాశ్వతంగా కోల్పోతారు అని చెప్పవచ్చు. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులు ట్రెడిషన్ని ఫాలో అవుతారు, కానీ చాదస్తం అంటే వీరికి చిరాకండి. పనికిరాని వాదనలంటే చిరాకు. జ్ఞానాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వీరు. లాజిక్ లేని మాటలు మాట్లాడేవారు కానీ, లేదా లాజిక్ లెస్ పనులు సాంప్రదాయం ఇది అని చెయ్యమనటం కానీ, అనవసరంగా వాదించేవారంటే వీరికి అసహ్యం. మీరు ఎప్పుడైనా చూడండి, శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరైనా ఏదైనా ఇలా చెయ్యాలని చెప్తే ఇలానే ఎందుకు చెయ్యాలి, అలానే ఎందుకు చేయాలి, దాని వెనక ఉండేటువంటి రీజన్ ఏంటి, అసలు రీజన్ లేకుండానే నన్ను ఎలా చేయమని ఎలా చెప్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి వారి దగ్గర నుండి. వీరికి ఇది చెయ్యి అని శ్రవణ నక్షత్ర జాతకులకు చెప్పే ముందు దాని వెనక ఉండేటువంటి లాజిక్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడే చేస్తారు. అలాగే వీరు అపరిశుభ్రతను అస్సలు ఇష్టపడరండి. చాలా నీట్గా ఉండాలి అని కోరుకుంటారు వీరి జీవిత భాగస్వామి. అంటే కాస్ట్లీ బట్టలు, బ్రాండెడ్ బట్టలు వేయాల్సినటువంటి అవసరం లేదు, రోజు కొత్త బట్టలు వేయాల్సినటువంటి అవసరం లేదు. గ్రూమింగ్ అనేది నీట్గా ఉండాలి, నీట్గా కనిపించాలి. ఇంటిని కూడా చిందరవందరగా ఉంచటం కానీ, టైం సెన్స్ లేకపోవటం కానీ, బాధ్యతారాహిత్యమైనటువంటి పనులు చేసే జీవిత భాగస్వామి అంటే వీరికి అస్సలు నచ్చదు. అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వీరిచ్చేటువంటి సలహాలను వినకపోయినా, వినకుండా విన్నట్లుగా నటిస్తున్నా, కేవలం సలహాలు మాత్రమే కాదు, వీరు ఏదైనా మాట్లాడుతుంటే అవతల వారు సరిగ్గా పట్టించుకోకపోతే, ముఖ్యంగా జీవిత భాగస్వామి నేను చెప్పేది నీకు వినపడట్లేదా అని వీరు అడిగారంటే పరిస్థితి ఇక చేయి దాటిపోయిందని అర్థం. సాధారణంగా శ్రవణ నక్షత్ర జాతకులు చురుకైన వారే, కానీ అవతల వారు ఒక 10 మాటలు మాట్లాడితే వీరు ఒక 2 మాటలు మాట్లాడతారు. అంటే మాటను కూడా వేస్ట్ చేయరు అన్నమాట. వీరు ఏది మాట్లాడినా అందులో ఒక చమత్కారం ఉంటుందండి. అంటే సర్కాస్టిక్గా మాట్లాడతారు. అవతల వారు వీరిని ఒక చమత్కారంగా ఏదైనా అన్నారనుకోండి, వీరు చురకలు అంటిస్తారు. అలా అని గొడవ పడిపోరు, మీదబడి అరిచేయరు, గట్టి గట్టిగా మాట్లాడరు. నవ్వుతూనే చమత్కారంగా చురకలు పెడతారు. 2 మాటలే మాట్లాడతారు. ఆ 2 మాటలు విన్నవారికి అవి ఇక మైండ్లో నుంచి పోవు అనమాట. అంత షార్ప్గా ఉంటాయి వీరి మాటలు అనేవి. అలా అని పద్దాక మాట్లాడరండి.
శ్రవణ నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా వారి యొక్క జీవిత భాగస్వామిని కానీ లేదా వారికి తెలిసిన వారిని అంటే కుటుంబ సభ్యులను గమనిస్తూనే ఉంటారండి. వారి మాటల కంటే కూడా వారి చేతలను, ఉదాహరణకు ఒకవేళ నేను శ్రవణ నక్షత్రం అయితే మీరు వారి జీవిత భాగస్వామి అయితే వారి జీవిత భాగస్వామి యొక్క మాటల కంటే కూడా వారి యొక్క చేతలను, మౌనాన్ని ఎక్కువగా చదువుతారు వీరు. శ్రవణ నక్షత్ర జాతకులకు వచ్చి ఏవైనా ఖరీదైనటువంటి బహుమతులు ఇవ్వటం కానీ, బ్రాండెడ్ బట్టలు తీసుకురావటం కానీ, లేదా ఇంకేదైనా కాస్ట్లీ ఐటమ్స్ ఏం కొనాల్సినటువంటి అవసరం లేదు. లేదా వారికి పనుల్లో సపోర్ట్ చేయటం కానీ, వారి బాధ్యతలను కూడా మీ నెత్తినే వేసుకోవటం కానీ, ఇలా ఏమీ కూడా వారు ఎక్స్పెక్ట్ చేయరండి. అలాగే రోజు నేను ఎంత ప్రేమిస్తున్నాను అంత ప్రేమిస్తున్నాను పొగడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ వారు చెప్పేటువంటి ప్రతి మాటను మనసుతో వింటే చాలు, మీ సొంతం అయిపోతారు. అలాగే ఒకవేళ జీవిత భాగస్వామికి వీరికి గొడవ అయితే వీరిది తప్పున్నా సరే సారీ చెప్పడానికి ఇష్టపడరండి. ఎందుకంటే శ్రవణ నక్షత్ర జాతకులు మంచివారే కానీ ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. అదే అవతల వారు వచ్చి వారిది తప్పు లేకపోయినా సర్లే నాదే తప్పు ఉంది సారీ అని చెప్తే చాలు, ఇక గతం మొత్తం మర్చిపోతారు. అలా కాకుండా కలవాల్సి వచ్చి గొడవ అయినా సరే ఏదో ఒక సందర్భంలో మాట్లాడవలసి వస్తే ఇక గతంలో జరిగిపోయింది మర్చిపోరు. భవిష్యత్తులో ఏదో ఒక విషయంలో గొడవ వస్తుంది కదా, ఆర్గ్యుమెంట్ జరుగుద్ది కదా, అప్పుడు ఏదైతే వీరు రివెంజ్ తీర్చుకోలేదో వాటినన్నిటిని ఇక్కడికి లాక్కొస్తారు. అలాగే వీరిలో ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటేనండి, ఈరోజు సుఖం కంటే కూడా రేపు భద్రతకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. అంటే చేతిలో డబ్బు ఉంటే ఖర్చు పెట్టేటువంటి రకం కాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎప్పుడో చేయాల్సినటువంటి పనులకు ఇప్పటి నుండే ప్లానింగ్ వేసుకుంటారు. అంటే భవిష్యత్తు కోసం దూరదృష్టి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నేను అన్నీ ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే రేపు ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే ఎవరి దగ్గర కూడా నేను చేయి చాచకూడదు అనేటువంటి ఆలోచన వీరిలో ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే జీవిత భాగస్వామి కూడా వీరికి వచ్చేటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఆదా చేసేటువంటి స్వభావం కలిగి ఉంటేనే వీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే ఒకవేళ వీరి దగ్గర డబ్బు ఉంటే, అంటే వారి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందో మీకు అర్థం అవటానికి మాత్రమే చెప్తున్నానండి. అందరి దగ్గర డబ్బులు ఉంటాయని కాదు. వీరి దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే అది బీరువాలోనే దాచిపెట్టరు, దానిని ఎలా పెంచాలో కూడా ఆలోచిస్తారనమాట. అంటే మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి వీరిలో ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా రీసెర్చ్ చేస్తారండి. చంద్రుని యొక్క ప్రభావం వల్ల వీరికి షేర్ మార్కెట్లో ఒడిదుడుకుల పైన మంచి అవగాహన ఉంటుంది. జీవిత భాగస్వామి కూడా ఆర్థిక విషయాల్లో కేవలం సంపాదిస్తే సరిపోదు, వాటిని తెలివిగా ఖర్చు పెట్టాలి, తెలివిగా ప్లాన్ చేయాలి. వీరికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా వీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా తెలివిగా ఉంటే వీరు ఆనందంగా వారికి ఆర్థిక బాధ్యతలను అప్పగిస్తారండి. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులు కోరుకునేది ప్రతి విషయంలో క్లారిటీ అండి. గందరగోళాన్ని అస్సలు ఇష్టపడరు. ఆర్థిక విషయాల్లోనే కాదు, ఇంటి వస్తువులు సర్దుకోవటంలో కూడా వీరికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే జీవిత భాగస్వామి కూడా నడుచుకోవాలి అని కోరుకుంటారు. నీట్నెస్ అన్నా ఏ పనైనా చేయని, వీరు 10 పనులు చేస్తే జీవిత భాగస్వామి 3 చేయని, 3 పనులే చేయని, ఆ 3 పర్ఫెక్ట్గా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి అని కోరుకుంటారు. అప్పుడే వీరి వివాహ బంధంలో గొడవలు అనేవి రావండి. ఈ శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, 4 పాదాలు కూడా మకర రాశికే చెందుతాయి. ఒకే రాశి ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ పాదాల వారీగా వారి యొక్క స్వభావంలో కొంత వ్యత్యాసం అనేది ఉంటుందండి. 1వ పాదం అనేది మేష నవాంశ కిందకు వస్తుంది. వీరిని చాలా ప్రతిష్టాత్మక వ్యక్తులు అని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి పైన అధికారం చలాయించాలి అని చూస్తారు. నిర్ణయాలన్నీ తామే తీసుకోవాలి వివాహ జీవితానికి సంబంధించి అనుకుంటారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. వీరికి లౌకిక సుఖాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. స్త్రీలను ఆకర్షించే వారిగా ఉంటారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వీరు ఎక్కువగా జీవిత భాగస్వామిలో కోరుకునేది ఏంటంటే జీవిత భాగస్వామికి వీరికి లొంగిపోవాలి అనుకుంటారు. అంటే వారికంటూ నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఉండకూడదు, ఇలా కాదు. వివాహం ముందు వీరికి ఒక పద్ధతి, వారికి ఒక పద్ధతి ఉంటుంది. వివాహం అయిన తర్వాత నా పద్ధతిలోకి వస్తే బాగుండు అనుకుంటారు. 2వ పాదం వృషభ నవాంశ కిందకు వస్తుందండి. వీరు విలాసాలని కోరుకుంటారు, ఇంకొక పక్క ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కోరుకుంటారు.
జీవిత భాగస్వామి అన్నిటికంటే ఆస్తిపోసల కంటే కూడా అందంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని ఆశిస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా చాలా పక్కాగా ఉంటారండి. మూడవ పాదం విషయానికి వస్తే ఇది మిథున నవాంశ కిందకు వస్తుంది. వీరు చాలా తెలివైన వారు. జీవిత భాగస్వామితో ఎప్పుడూ ఏదో ఒక చర్చ చేయాలి అని చూస్తారండి. ఇది ఒక్కొక్కసారి గొడవలకు కూడా దారితీస్తుంది. అయితే అనుమానపడేటువంటి తత్వం ఉంటుంది మూడవ పాదంలో జన్మించిన వారికి. ధనాన్ని పొదుపు చేస్తారు, ధనవంతులుగా ఉంటారు, ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. నాలుగవ పాదం విషయానికి వస్తే ఇది కర్కాటక నవాంశ కిందకు వస్తుందండి. మొదటి 3 పాదాల వారితో పోల్చుకున్నట్లయితే ఈ 4వ పాదంలో జన్మించిన వారు కొద్దిగా సున్నితంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుండి వారికి మంచి ఉద్యోగం, వ్యాపారాల కంటే కూడా ముందుగా వీరు చూసేటువంటి విషయం ఏంటంటే ఎమోషనల్గా నాతో కనెక్ట్ అవ్వాలి అని. ఎందుకంటే వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్ అండి. జీవిత భాగస్వామి నుండి విపరీతమైనటువంటి ప్రేమను ఒక తల్లి తండ్రి ఎలాగైతే కేరింగ్గా తన బిడ్డలను చూసుకుంటారో అలాగే వీరి జీవిత భాగస్వామి కూడా వీరిని కేరింగ్గా చూసుకోవాలి అని ఆశిస్తారండి. చిన్న మాటన్నా తట్టుకోలేక లోపలే కుమిలిపోయేటువంటి మనస్తత్వం కలవారి 4వ పాదంలో జన్మించిన వారు. అయితే లౌకిక సుఖాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారండి. కళలు, సంగీతం, సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అందమైనటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తారు అని చెప్పవచ్చు. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే జ్యోతిష్య శాస్త్రం అంటే కేవలం రాశి, నక్షత్రం, లగ్నం ఇవి మాత్రమే అనుకుంటున్నారు. ఇంకా చాలా ఉందండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారందరూ శ్రవణ నక్షత్రంలోనే జన్మించి ఉంటారు కదా. మీ అందరికీ ఈ క్యారెక్టరిస్టిక్స్లో 60 నుండి 70% కలిసి ఉండవచ్చు. మేమందరం శ్రవణ నక్షత్రంలోనే జన్మించాం కదా. మరి మాకు వచ్చేటువంటి జీవిత భాగస్వాములకి కూడా అంటే భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు ఒకే లక్షణాలు ఉంటాయా అండి అని చాలా మంది అడిగారు. మీరందరిది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా మీరు జన్మించినటువంటి టైంలో చంద్రుడు మకర రాశి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మీ అందరిది శ్రవణ నక్షత్రం అయింది. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మీ మనస్తత్వాలు అనేవి కలిసాయండి కొంతవరకు. కానీ మీ జీవిత భాగస్వాములు అందరూ కూడా ఒకే నక్షత్రంలో జన్మించి ఉండరు కదా. ఒకవేళ ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా వారి జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ఏ ఇద్దరి జాతక చక్రాలు ఒకేలాగా ఉండవు. ఇప్పుడు కూడా మీ నక్షత్రం బట్టి మీకు ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారని చెప్పడానికి లేదండి. జ్యోతిష్య శాస్త్రపరంగా యాక్యురేట్గా మీకు ఎలాంటి భాగస్వామి వస్తారు, వారు ఎలా చూసుకుంటారు, ఎన్ని వివాహాలు సూచిస్తున్నాయి, వివాహం అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా, జీవిత భాగస్వామి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఎలా ఉంది, వివాహం తర్వాత ఎలా ఉంటుంది, సంతానపరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా రాశి నక్షత్రం బట్టి చెప్పలేము. మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీకంటూ ఒక జాతక చక్రం అనేది ఉంటుంది. ఆ జాతక చక్రంలో ప్లానెటరీ ప్లేస్మెంట్స్ని కనుక అనలైజ్ చేసినట్లయితే క్లియర్గా మీ వివాహ జీవితం గురించి అర్థమవుతుంది. ఇక ఒక్క మాటలో శ్రవణ నక్షత్ర జాతకుల గురించి చెప్పాలి అంటే వీరు విజ్ఞానానికి చిరునామా అని చెప్పవచ్చు. వీరితో వాదించైతే గెలవలేరండి. ఒక లాయర్ లాగా వాదిస్తారు. కానీ వారిని ప్రేమగా పలకరిస్తే చాలు దాసోహం అయిపోతారు. వినడం వీరి బలంగా చెప్పవచ్చు. అదే వినే ఓపిక కనుక వీరి జీవిత భాగస్వామిలో ఉంటే వీరితో ప్రయాణం అనేది అద్భుతంగా ఉంటుంది. పరిహారాల విషయానికి వస్తే వీరికి విష్ణు సహస్రనామ పారాయణం అనేది అత్యుత్తమ పరిహారంగా చెప్పవచ్చండి. ప్రతిరోజు లేదా కుదిరినప్పుడల్లా వీరి అధిదేవత అయినటువంటి శ్రీ మహావిష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా వినటం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక ఎదుగుదల లభిస్తాయి.